నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగుతున్న తరుణంలో కేంద్రం తక్షణమే జోక్యం చేసుకుని రాష్ట్రపతి పాలన విధించాలి. కూటమి నేతల తీరుపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి మండిపాటు. ప్రస్తుత పరిస్థితుల్లో క్యాన్సర్ వ్యాధిపై అప్రమత్తమై అవగాహన పెంపొందించుకోవాలి. 5K వాకథాన్లో వైద్య నిపుణుల సూచన. పులివెందులలోని శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో ముగిసిన బ్రహ్మోత్సవాలు. పుష్పయాగంలో పాల్గొని విశేష పూజలతో మురిసిన భక్తజనం. ప్రస్తుత పరిస్థితుల్లో క్యాన్సర్ వ్యాధిపై అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కడప నగరంలోని ప్రముఖ వైద్య నిపుణులు సూచించారు. ప్రపంచ క్యాన్సర్ వ్యాధి దినోత్సవం సందర్భంగా కడప నగరంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్, కర్నూలు ఒమేగా హాస్పిటల్, KOGS ఆధ్వర్యంలో 5K వాకథాన్ నిర్వహించారు. ప్రజలకు క్యాన్సర్ వ్యాధి నివారణ పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత దశాబ్దంగా కర్నూలు యూనిట్లో ప్రపంచ స్థాయి సమగ్ర క్యాన్సర్ వైద్యం అందించడమే లక్ష్యంగా ఒమేగా హాస్పిటల్స్ నిరంతరం కృషి చేస్తోందన్నారు. మెడికల్, సర్జికల్, రేడియేషన్, ఆంకాలజీ విభాగాలలో అత్యాధునిక సాంకేతికతో సేవలందిస్తోందన్నారు. 2017లో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం రోజునే ఈ ఆసుపత్రిని ప్రారంభించామని, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా క్యాన్సర్ అవగాహన, నివారణపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ఒమేగా హాస్పిటల్స్, KOGS, IMA సహకారంతో అవగాహన ర్యాలీ నిర్వహించామన్నారు. ప్రజలు క్యాన్సర్ అనుమానాలుంటే సత్వరమే వైద్యులను సంప్రదించి వైద్య సేవలు పొందాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో IMA ప్రెసిడెంట్ సునీల్ దత్తు, సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. క్యాన్సర్ అనేది ఇప్పుడు చాలా ర్యాంపెంట్గా ఉంది. ద మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ విమెన్ ఇస్ బ్రెస్ట్. నెక్స్ట్ కమ్స్ ద సర్వైకల్ క్యాన్సర్. ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది మన ఇండియాలో ఎక్కువ ఉంటుంది. దీనికి దిస్ ఇస్ ద ఓన్లీ క్యాన్సర్ వ్యాక్సిన్ ఉండే క్యాన్సర్, HPV వ్యాక్సిన్ అనేది. ఇది హ్యూమన్ పాపిలోమా వైరస్ అనే వైరస్ వల్ల వచ్చే క్యాన్సర్ కాబట్టి వీ హ్యావ్ ద వ్యాక్సిన్ ఫర్ దట్. సో ఈ వ్యాక్సిన్ని 9 years గర్ల్స్ నుంచి యూ కెన్ స్టార్ట్ ద వ్యాక్సిన్. సో అందరూ ఫ్రమ్ స్కూల్ ఏజ్ నుంచి పేరెంట్స్ ఇనిషియేటివ్ తీసుకొని ఈ HPV వ్యాక్సిన్ అనేది ఆడపిల్లలకి ఫ్రమ్ 9 years నుంచి స్టార్ట్ చేయాలి. ఇఫ్ ఎట్ ఆల్ ఒక 14 years అట్లా స్టార్ట్ చేస్తే కూడా 3 doses వేసుకోవాలా, లేదంటే 9 years స్టార్ట్ చేస్తే 2 dosesకి. ఇది ఇస్ ద ఓన్లీ క్యాన్సర్ విచ్ క్యాన్ బి ప్రివెంటెడ్ బై వ్యాక్సిన్. అదే కాకుండా మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ వచ్చి మనం లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వల్లనే వచ్చేది. సో వీ హ్యావ్ టు చేంజ్ అవర్ లైఫ్ స్టైల్. ముఖ్యంగా మన ఈటింగ్ హ్యాబిట్స్, హెల్తీగా ఉండడం, న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవడము, రోజు కొంచెం ఎక్సర్సైజ్ చేయడము, అదేలాగా స్ట్రెస్ నుంచి బయటికి రావడం మొదలైన ఈ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే క్యాన్సర్ అనేది కొంచెం పర్సంటేజ్ తగ్గవచ్చు. ఇదే కాకుండా స్క్రీనింగ్ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ ఇప్పుడు స్క్రీనింగ్ అంతా చాలా బాగుంది. బ్రెస్ట్ స్క్రీనింగ్ అనేది ఆడవాళ్ళల్లో సెల్ఫ్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. అదే కాకుండా ఇయర్లీ ఆర్ 3 years ఫ్రమ్ 40 years దే హ్యావ్ టు స్టార్ట్ మ్యామోగ్రామ్ ఆల్సో. అదేలాగా సర్వైకల్ క్యాన్సర్స్ కూడా ఫ్రమ్ 35 years పాప్స్మియర్ అనే టెస్ట్, ఇంకొకటి HPV టెస్ట్ మొదలైన టెస్ట్తో స్క్రీన్ చేయొచ్చు. వన్స్ ఇన్ 3 years ఫస్ట్ స్టార్ట్ చేసుకొని దాని తర్వాత ఆఫ్టర్ నెగిటివ్ ఉంటే ఇయర్లీ కూడా చేస్తే మంచి సక్సెస్ రేట్ ఉంటుంది. అంతకన్నా ముఖ్యం ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. సో ఆల్వేస్ మన హెల్తీ లైఫ్ స్టైల్స్తో ఈ క్యాన్సర్ పర్సంటేజ్ని తగ్గించవచ్చు. థ్యాంక్ యూ. స్క్రీనింగ్ ద్వారా కనుక్కోవచ్చు. అట్లాగే ప్రోస్టేట్ కానీ మగవాళ్ళలో అయితే ఇవన్నీ మనము త్వరగా కనుక్కోగలిగితే వాటి యొక్క తీవ్రతను తగ్గించుకునే దానికి అవకాశం ఉంటుంది. మంచి తిండి అలవాట్లు,
మంచి ఆరోగ్య అలవాట్లు అంటే వాకింగ్ కానీ రన్నింగ్ కానీ చేసుకోవడం కూడా చాలా మంచిది. ప్రివెన్షన్ ఈస్ ఆల్వేస్ బెటర్ దెన్. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఈ కడపలో ఈరోజు ఈ కార్యక్రమం జరగడం జరుగుతుంది. కర్నూలు హైదరాబాద్ బ్రాంచ్కు సంబంధించిన ఒమేగా హాస్పిటల్ కర్నూలు సంబంధించిన వారి సహిత ఈ ఆధ్వర్యంలో నడవబోతుంది. దీనికి కడపలోని ఐఎంఏ సహకారంతో అలాగే మన కడప ఆబ్స్టిక్ అండ్ గైనకాలజీ సొసైటీ వాళ్ళ తరపు నుంచి ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఇప్పుడు మనకు క్యాన్సర్ కంటే ఒకప్పుడు భయపడే వాళ్ళం, మనం చనిపోవడం ఒక్కటే మార్గం అని ఆలోచించేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు అర్లీగా కనుక్కుంటే అర్లీగా డిటెక్ట్ చేస్తే మనం దానికి నయం చేయొచ్చు. దానికోసం మన కర్నూలులో ఒమేగా హాస్పిటల్ అని వరల్డ్ క్లాస్ టెక్నాలజీతో ఎక్విప్మెంట్ సహకారంతో మంచి కన్సల్టెంట్ డాక్టర్లతో అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే మనకు ఇక్కడ ఎన్టీఆర్ వైద్య సేవ కింద కూడా అన్ని వైద్య సేవలు, క్యాన్సర్ సంబంధించిన సేవలు అన్ని వైద్యంగా ఉచితంగా చేస్తాము. అలాగే భద్రతా స్కీమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. దీనికి ఈ ప్రోగ్రామ్కి సహకరించిన కడప ఐఎంఏ డాక్టర్లకు, ఐఎంఏ ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ డాక్టర్లకి, అలాగే కడప ఆబ్స్టిక్ అండ్ గైనకాలజీ సొసైటీ వాళ్ళకి ఇద్దరికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. దాని గురించి అవేర్నెస్ కోసం మేము ఈ ర్యాలీ లాగా చేస్తున్నాము. మోస్ట్ కామన్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సరు, సర్వైకల్ క్యాన్సరు, స్టమక్ క్యాన్సరు ఇవన్నీ ఉన్నాయి. అర్లీ డయాగ్నోస్ చేస్తే ట్రీట్మెంట్ కొంచెం బెటర్ ఉంటుంది. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్. పెంపుడు జంతువుల పెంపకందారుల అవగాహన కల్పించడమే లక్ష్యంగా కడప జిల్లా ప్రొద్దుటూరులో పెంపుడు జంతువుల ప్రదర్శన ఘనంగా జరిగింది. స్థానిక పశువైద్య కళాశాలలో జరిగిన ఈ ప్రదర్శనలో రకరకాల జాతుల జంతువులు సందడి చేశాయి. జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే వ్యాధుల పట్ల వైద్యులు వారికి కీలక సూచనలు ఈ సందర్భంగా చేశారు. ప్రొద్దుటూరులోని శ్రీ వెంకటేశ్వర పశువైద్య కళాశాల ప్రాంగణం శునకాల సందడితో కళకళలాడింది. ఇండియన్ సొసైటీ ఆఫ్ యానిమల్ ప్రొటెక్షన్ అండ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో పెంపుడు జంతువుల ప్రదర్శనను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తిరుపతి వెటర్నరీ యూనివర్సిటీ డీన్ డాక్టర్ ఆర్వి సురేష్ కుమార్ ప్రారంభించారు. కళాశాల ఏర్పాటైన తర్వాత మొదటిసారిగా ఇలాంటి ప్రదర్శన నిర్వహించడంపై విద్యార్థులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రదర్శనలో సుమారు 50 రకాల జాతులకు చెందిన పెంపుడు జంతువులు పాల్గొన్నాయి. పరీక్షల అనంతరం విజేతలకు బహుమతులు అందజేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు గీతాప్రియ, కన్వీనర్ డాక్టర్ ఇందిరా, ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రొద్దుటూరు పశువైద్య కళాశాల సామాజిక భద్రత కోసం ఉన్నాము. జయ హో జయ జయ హో నమో నమో జయ హో సమధీత బుధీత గుర్రాళ్ళను గుర్రాలుగా పరుగెత్తించే విక్రమ క్రమ క్రమ శిక్షణశాల జాతి అతిథులారా అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. రెస్పాన్సిబుల్ డాగ్ ఓనర్షిప్ చేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి సో అందరికి అలాగే అవర్ రినౌన్ జడ్జెస్ డాక్టర్ పి ప్రొఫెసర్ అండి అది పోయి చలో నెక్స్ట్ పగ్ బ్రీడ్ నెక్స్ట్ బెల్జియన్ మాలినోస్ బ్రీడ్ ప్లీజ్ బీ రెడీ.
Token number 457. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పొద్దుటూరు పశు వైద్య కళాశాలలో డాగ్ షో, పెంపుడు కుక్కల ప్రదర్శన, అదేవిధంగా యాజమాన్య పద్ధతులపై వివిధ రోగాలు అంటే మనుషుల నుండి జంతువులకు, జంతువుల నుండి మనుషులకు వచ్చే వివిధ రకాల జబ్బుల గురించి, వివిధ రకాలైనటువంటి యాజమాన్య పద్ధతుల గురించి ఒక అవగాహన కార్యక్రమం కూడా చేస్తున్నారండి. డాక్టర్ ఇందిరా ఎల్పిఎం డిపార్ట్మెంట్ హెడ్ ఆధ్వర్యంలో నడుస్తుంది ఈ కార్యక్రమం. ప్రప్రథమంగా పొద్దుటూరులో ఈ కార్యక్రమం జరగడం అనేది ఒక సంతోషకరమైనటువంటి విషయము. ఇందులో వివిధ శాస్త్రవేత్తలు, కళాశాల నిపుణులు వీళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు, విద్యార్థులు వీళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు. అదేవిధంగా పెంపుడు జంతువుల యజమానులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారండి. దీని ద్వారా ఏంటంటే పెంపుడు జంతువులు మనకి సమాజంలో ఎలా ఉపయోగపడతాయి, వ్యక్తిగతంగా మనకు ఎంత అటాచ్మెంట్ ఉంటుందన్న విషయాన్ని ఒకటి తెలుసుకోవడం, అదేవిధంగా చాలా సమస్యలకి సమాధానంగా ఇప్పుడు మనకి పెంపుడు జంతువులకి టీకాలు ఎలా వేయాలి, దీనికి సంబంధించిన రోగనిరోధక వైద్యం ఎలా చేయించుకోవాలి, అదేవిధంగా ఆపరేషన్లు ఎలా చేయించుకోవాలి, తర్వాత వాటికి తిండి ఏమైనా పెట్టాలి, తర్వాత ఇటువంటి యజమాన్య పద్ధతులన్నిటి గురించి కూడా ఇక్కడ చర్చించడం జరుగుతుంది. అదేవిధంగా జాతులు, బ్రీడ్స్ అంటాం, మనకు పొద్దుటూరులో ఇన్ని రకాల జాతులు ఉన్నాయనేది ఒక చోటుగా రావడం అనేది, ఒక చోటుగా చూడడం అనేది ఒక కొత్త విషయం. మామూలుగా ఆసుపత్రికి తీసుకొస్తుంటారు, కాకపోతే ఇన్ని రకాల జాతులను ఒక చోట చూడడం అనేది ఒక ముచ్చటగా అనిపిస్తుంది. అదేవిధంగా ఇవి చూడడం వలన ఒక రకమైనటువంటి ఒక రకమైనటువంటి భావం కలుగుతుంది, మానవత్వం. ఈ మధ్యకాలంలో ఈ పెంపుడు కుక్కల పెంపకం అనేది చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అందరూ కూడాను. అదేవిధంగా రకరకాల మానసిక రుగ్మతలు తొలగించుకోవడానికి కూడా ఈ పెంపుడు జంతువులు పెంచుకోవడం అనేది చాలా బాగుంటుందని చెప్పేసి మానసిక వైద్య నిపుణులు కూడా చెప్తున్నారు. ఈ విషయాలన్నీ చర్చించుకోవడానికి మనము ఈ కార్యక్రమాన్ని ప్రప్రథమంగా ఈ ప్రొద్దుటూరు పశు వైద్య కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి సందేహాల్ని అవన్నిటిని కూడా వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మన ఇక్కడ అధ్యాపకులు అయితేనేమి, మన కళాశాలకు సంబంధించిన వాళ్ళు, యూనివర్సిటీ నుండి వేరే వచ్చినటువంటి శాస్త్రవేత్తలు వీళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వచ్చే సంవత్సరం, ఎందుకంటే మహానగరాల్లో మాత్రమే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, అటువంటిది ప్రొద్దుటూరు కళాశాల, ప్రొద్దుటూరు పట్టణంలో ఇటువంటి జరగడం అనేది ఒక ముఖ్య ప్రాధాన్యత అంశం అండి. దీన్ని సంబంధించి మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక అవగాహన అందరితో, పెట్ ఓనర్స్ అంటాం. అదేవిధంగా ఇప్పుడు ఆ పెట్ ఓనర్స్ అన్న పదం కూడా మానేసి పెట్ పేరెంట్స్ అంటున్నాం. అంటే కుటుంబంలో ఒక వ్యవస్థ, కుటుంబంలో వాళ్ళ ఒక భాగం అన్నట్టుగానే వీళ్ళతో చర్చించి ప్రతి సంవత్సరమే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి, ఒక అవగాహన కల్పించడానికి చర్యలు తీసుకుంటామండి. ఈ విషయాన్ని మన పత్రికా మిత్రుల ద్వారా అందరూ కూడా కొంచెం అవగాహన కార్యక్రమాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తే ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయడానికి వీలవుతుంది. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని రాష్ట్రపతి పాలన విధించాలని వైసీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి కోరారు. ఈరోజు కడప నగరంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మంటగలిసిందన్నారు. స్వాతంత్రం అనంతరం దేశంలో ఏ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ప్రశ్నించిన వారిని టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. పెట్రోల్ బాంబులతో దాడులు, విధ్వంసాలు సృష్టిస్తున్నారన్నారు. చంద్రబాబు గతంలో 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో సైతం ఇంత పెద్ద ఎత్తున దాడులకు తెగబడలేదన్నారు. కానీ ఈ పర్యాయం అంబేద్కర్ రాజ్యాంగం స్థానంలో తన రెడ్ బుక్ పాలన అమలు చేస్తూ కొత్త సంస్కృతికి తెర తీశారన్నారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, రోజా, విడుదల రజని తదితరులపై టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నాయని తెలిపారు. నిందితులపై నామమాత్ర సెక్షన్లతో కేసులు నమోదు చేసి పోలీస్ స్టేషన్లో బెయిల్ మంజూరు చేసి పంపుతున్నారన్నారు. ప్రజాస్వామికవాదులు ఈ చర్యలను ఖండించాలని కోరారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహార శైలి ఉందన్నారు. లడ్డూలో పంది కొవ్వు, చేప నూనె వంటి అవశేషాలు లేవంటూ సిట్ కోర్టుకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేసిందని తెలిపారు.
అయినప్పటికీ చంద్రబాబు తన దుష్ప్రచారాన్ని మానుకోకపోవడం విచారకరమన్నారు. సిట్ నివేదిక నేపథ్యంలో దాడులు చేయించడం ద్వారా చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో నగర మేయర్ పాకా సురేష్ కుమార్, ఇంకా వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఈ దాదాపు 1 సంవత్సరం 10 నెలల కాలంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం విచ్చలవిడిగా ఏమవుతుందిలే అని చెప్పేసి మమ్మల్ని ఏం చేస్తారులే అన్నట్టు ప్రభుత్వంలో ఉన్నాం కదా ఏమైనా చేసేయవచ్చు అని చెప్పేసి విచ్చలవిడిగా దుర్మార్గంగా ఇంత దారుణంగా ఎప్పుడూ లేదు. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అయిపోయింది. ఇన్నేళ్లలో ఎప్పుడు లేని పరిస్థితి ఇది. ఏ రాష్ట్రంలోనూ లేని పరిస్థితి. ఇంత దుర్మార్గం. క్వశ్చన్ చేసిన వాళ్ళను తన ప్రభుత్వాన్ని ప్రభుత్వంలో జరుగుతున్న లోపాలను ఎవరైతే క్వశ్చన్ చేస్తారో వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళ ఇంటి పైన పడి వాళ్ళపైన దుర్మార్గంగా దాడి చేపించే కార్యక్రమం, పెట్రోల్ బాంబులతో వేపించే కార్యక్రమం, ఇంత దుర్మార్గంగా ఇంత విచ్చలవిడిగా నిజంగా కూడా ఎప్పుడు చూసిన్నారు. ప్రజలు కూడా ఎప్పుడు చూసిన్నారు. చంద్రబాబు నాయుడు గారు గతంలో 3 సార్లు అయిన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అప్పుడు కూడా లేని సంస్కృతి ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. అంటే సామాన్య మానవులు బ్రతికే పరిస్థితే లేని పరిస్థితి కనపడుతోంది. సో ప్రతిపక్షాలు అనేటి భయపడిపోయే విధంగా వాళ్ళందరినీ కూడా ఇంత దుర్మార్గంగా చేస్తున్న పరిస్థితి గతంలో ఎప్పుడు లేని పరిస్థితి. సో కొత్త సంస్కృతిని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. గతంలో అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాలు జరిగిన పరిస్థితి. సో ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి జరుగుతున్న ఇంత దుర్మార్గమైన దీనికి తప్పకుండా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. మాజీ ఎమ్మెల్యేలను, చిన్న స్థాయి వాళ్ళను కూడా కాదు, మాజీ ఎమ్మెల్యేలను వాళ్ళపైన దాడి చేయడమే కాకుండా మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, విడుదల రజని, మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు, రోజా, అందరిపైన ఈ రకంగా చేస్తుంటే నిజంగా కూడా ప్రజాస్వామ్యం లేదు. ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు. మరి వేరే వాళ్ళపైన బురద చల్లే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజారెడ్డి రాజ్యాంగం, ఇంకొకటి రాజ్యాంగం అని చెప్పేసి ఏమీ చేయకపోయినా గత ప్రభుత్వం పైన నిందలు వేసి బురద చల్లే కార్యక్రమం గతంలో చేసిన పరిస్థితి మనం చూసినాం. సో ఇంత దుర్మార్గంగా ఎప్పుడు లేని పరిస్థితి. సో దానికి సంబంధించి తిరుమల తిరుపతికి సంబంధించి ప్రజల మనోభావాలు, భక్తుల మనోభావాలు దెబ్బతినే తీసే విధంగా ఈ రకంగా అంతా కూడా వ్యవహరించిన కార్యక్రమం నిజంగా కూడా ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. హిందువులందరూ కూడా బాధపడుతున్నారు. వాళ్ళ మనోభావాలన్నీ కూడా దెబ్బతినే కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటిసారి టీటీడీకి తిరుమలకు వచ్చి ఈ రకంగా అభియోగాలు చేసి ఆ అభియోగాలను ప్రూవ్ చేసి అందరినీ కూడా లోపల జైల్లో వేసేయాలా, వాళ్ళందరిపైన కక్ష సాధింపుగా చేసే కార్యక్రమం అంతా కూడా
చేయాలన్న ఉద్దేశంతో ఈ రకంగా ప్రచారం చేసే కార్యక్రమం చేయడం జరిగింది. వేసినందువల్ల సుప్రీంకోర్టు ఒక సిట్టు వేస్తే ఆ సుప్రీంకోర్టు కూడా ఆ సిట్టు కూడా చాలా కాలం పాటు అందరినీ ఎంక్వైరీ చేసి విచారణ చేసి అన్ని ల్యాబ్ మైసూర్ ల్యాబ్ అయితేనేమి, ఢిల్లీ ల్యాబ్ అయితేనేమి, ఈ ల్యాబుల్లో అంతా కూడా రిపోర్ట్లు తెప్పించుకొని ఆ రిపోర్ట్ సబ్మిట్ చేస్తే వీళ్ళు అభియోగం చేసినట్టుగా జంతు కొవ్వు, చేప నూనె ఇవన్నీ ఏమీ కలపలేదు. ఎప్పుడు కూడా అంటే 2019 నుంచి 24 వరకు దానికంటే ముందు విచారణ చేసినా కూడా అట్లే ఉంటుంది. ఎవరికైనా కూడా భక్తి అనేది ఖచ్చితంగా ఉంటుంది. దేవుడికి చేసే ప్రసాదాలలో, దేవుడికి చేసే నైవేద్యాలలో ఇలా చేయాలని ఎవరికీ ఉండదు. సో ఆ రకంగా ఊరికే అభియోగాలు చేసేసి జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలన్న ఉద్దేశంతో చేసిన పరిస్థితి మనం చూసినాం. సో తన సిట్టు వాళ్ళతో చేపించుంటే వీళ్ళందరినీ కూడా మొత్తం అందరినీ కేసులు బుక్ చేసి లోపల ఇచ్చే కార్యక్రమం జరిగిండు. సుప్రీంకోర్టు సిట్టు విచారణతో బట్టబయలైన పరిస్థితి అన్నమాట. సో జంతుకోవు లేదు, చేప నూనె లేదు, ఇంకోటి ఏది లేదు. ఏదైనా కెమికల్స్ మిక్స్ చేసి ఉండవచ్చేమో, కానీ ఎవరైనా గతంలో ఎప్పటి నుంచో టీటీడీలో ఓ పర్చేసింగ్ మార్కెటింగ్ కమిటీ ఉంటుంది, సో ల్యాబులు ఉంటాయి. సో ఆ రకంగా ఏదైనా ఇంప్యూరిటీ ఎవరైనా సప్లై చేస్తే ల్యాబులు, విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఇమ్మీడియట్గా రిజెక్ట్ చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఒకవేళ అటువంటిది ఏదైనా కల్తీ అనేది ఉంటే. అంతేగాని ఈ రకంగా ఎందుకంటే గతంలో అంతా కూడా విచారణ చేస్తే తెలుస్తుంది. దాదాపు ఒక 20 ఏళ్ళదో 30 ఏళ్ళదో అప్పటి నుంచి ఏమేమి జరిగినాయి, ఏమేమి వచ్చినాయి, ఏమేమి రిజెక్ట్ చేసినారు, ఏమేమి యాక్సెప్ట్ చేసినారు, ఇవన్నీ కూడా చూడవచ్చు. దాన్ని తిమ్మిని బమ్మిని చేసే విధంగా ఏమైనా మనం చేయొచ్చులే అని చెప్పేసి చేసిన పరిస్థితి అన్నమాట. సో వీళ్ళు అనుకున్న విధంగా సిట్టు రిపోర్ట్ రాలేదని చెప్పేసి సుప్రీంకోర్టుకు ఇచ్చిన రిపోర్ట్లో లేదని చెప్పేసి దాన్ని కప్పిపుచ్చుకునే దానికోసం నిజంగా కూడా కన్ఫ్యూజ్డ్ స్టేట్మెంట్స్ ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణలో కేసు బుక్ చేసి ఓటుకు నోటు కేసు అప్పుడు బుక్ చేస్తే ఏంటంటే మాటలు మాట్లాడుతున్నాను వాడు, నేను ముఖ్యమంత్రిని, నాకు పోలీసులు ఉన్నాయి, నాకు పోలీసులు ఉన్నారు, నాకు సిబిఐ ఉంది, నాకు మా సిఐడి ఉంది, నాకు పోలీసులు ఉన్నారు, తెలంగాణకే కాదు అంటే ఏమైతే అది బుద్ధి పుట్టిన రకంగా మాట్లాడే కార్యక్రమం. సో ఇంత పెద్ద ఎత్తున 11 పేజీల రిపోర్టు సబ్మిట్ చేస్తే సిట్టు సుప్రీంకోర్టుకు, దాన్ని కూడా మసిబూసి మారేడికాయ చేసినట్టుగా, ఎందుకంటే సోషల్ మీడియా మందే, ఛానళ్ళు మనయే, పేపర్లు మనయే అన్నట్టు, మనం ఏం చెబితే ప్రజలు నమ్ముతారులే అన్నట్టుగా మళ్ళీ దానిపైన కూడా కల్లబొల్లి మాటలు ఇవే కలిసి ఉన్నాయని చెప్పేసి చెప్పే కార్యక్రమం. దానికి మళ్ళా ఫ్లెక్సీలతో మళ్ళా అన్ని చోట్ల ప్రచారం, ఫ్లెక్సీలు వేసి ఇది నిజము అని చెప్పేసి. దీనికి సింపుల్గా మేము అనుకున్నాం, సిట్టు విచారణ చేసింది, దాంట్లో జంతుకోవు లేదంట అని చెప్పేసి సింపుల్గా చెప్తే పోయేదానికి, మేము అనుకున్నాం అలా జరిగిపోయింది కానీ ఈ రకంగా ఉందంట విచారణలో తెలిసింది అని చెప్పేసి చెప్తే పోయేదానికి ఇంకా ఇప్పుడు కూడా బురద జల్లే కార్యక్రమం అన్నమాట. చాలా దారుణం, చాలా దుర్మార్గం. దానిపైన క్వశ్చన్ చేస్తే ఫ్లెక్సీలు వేసినావా, నువ్వు క్షమాపణ చెప్పు అని చెప్పేసి అడిగిన వీళ్ళందరిపైన దాడి చేసి, వాళ్ళ ఇళ్లపైన దాడి చేసి, ఈ రకంగా పెట్రోల్ బాంబులు, ఆ బాంబులు, ఈ బాంబులు వేసి, దాంట్లో ఎమ్మెల్యే భర్త పాల్గొన్న పరిస్థితి, విపరీతమైన తిట్లు,
ఇంట్లో ఉన్నట్టు అన్నీ కూడా లోపల దూరి దుమ్మి చేసే కార్యక్రమం అంతా కూడా చేసిన పరిస్థితి చూస్తుంటే, ఆ విజువల్స్ చూస్తుంటే ఇది ఏంటి, ఈ ప్రభుత్వం ఉందా లేకుంటే లేదా, శాంతి భద్రతలు అనేటివి ఉన్నాయా, ఎవరికైనా అనిపిస్తుంది నిస్సిగ్గుగా. ఎవరైతే ఏమైతే అనుకొని వెళ్ళండి అని చెప్పేసి నిస్సిగ్గుగా, ఎందుకంటే దీన్ని డైవర్ట్ చేయాలన్న ఉద్దేశం అన్నమాట. సో దాంట్లో భాగంగా ఎంపిక చేసుకున్న వాళ్ళ ఇంటిపైకి పోయి దాడి చేసే కార్యక్రమం అంతా కూడా చేసిన పరిస్థితి అన్నమాట. వాళ్ళ కేసులు కూడా ఎవరు నామకే వాస్తే వాళ్ళపైన కేసులు బుక్ చేసేసి అప్పుడే పోలీస్ స్టేషన్ బయలు ఇచ్చేసేసి పంపించిన పరిస్థితి అన్నమాట. పెట్రోల్ బాంబులు వేస్తే, ఇంకోటి వేస్తే, ఇంత పెద్ద ఎత్తున వీడియోలు ఈ విధంగా ఇవన్నీ కూడా టీవీలలో ఇవన్నీ కూడా వచ్చిన పరిస్థితి చూస్తే, సో దాంట్లో బెయిల్ ఇచ్చి పంపించే కార్యక్రమం పోలీస్ స్టేషన్లోనే. ఇంత దుర్మార్గం ఖచ్చితంగా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో తప్పకుండా ఇక్కడ మా ఎంపీలు కూడా డిమాండ్ చేసినట్టుగా ఖచ్చితంగా ఇక్కడ రాష్ట్రపతి పాలన రావాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇంటర్వ్యూన్ కావాల్సిన అవసరం తప్పకుండా ఉంది. రాష్ట్రపతి ఇంటర్వ్యూన్ కావాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో ఖచ్చితంగా రాష్ట్రపతి పాలన విధించాలి అని చెప్పేసి మేమైతే గట్టిగా డిమాండ్ చేస్తూ, సో తప్పకుండా ఇదే కాదు, ఒక శాంతి భద్రతలే కాదు, ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా దోచుకునే కార్యక్రమమే, ప్రజలను దోచుకునే కార్యక్రమమే, ఈ ప్రజా వనరులను దోచుకునే కార్యక్రమమే చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం అన్నమాట. సో దీన్నంతా కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం. పులివెందుల శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాలలో చివరి ఘట్టంగా ఆలయంలో శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ఆలయ అర్చకుల నేతృత్వంలో శాస్త్రోక్తంగా పుష్పయాగాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పీఠంపై స్వామివారిని కొలువు తీర్చి ప్రత్యేక పూజలు చేసి యాగాన్ని ప్రారంభించారు. ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో అర్చక బృందం ఈ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. మల్లెలు, సన్నజాజులు, సంపెంగలు, కలువలు, కనకాంబరాలు, బంతులు, చామంతులు తదితర పుష్పాలు, తులసి, మరువం, దవనం లాంటి పరిమళ దళాలు యాగం కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చారు. మంత్రోచ్చారణల మధ్య ఒక్కో రకం పూలతో స్వామి అమ్మవార్లను అభిషేకిస్తూ ఎదురుగా వరుసగా ఆ వేదికపై 4గా పూలను పేర్చారు. పలువురు భక్తులు కూడా ఈ యాగానికి భక్తితో పువ్వులు సమర్పించారు. వాద్య విద్వాంసులు సప్తస్వరాలను ఆలపిస్తుండగా జరిగిన ఈ కార్యక్రమాన్ని తిలకించి భక్తులు ఆనంద పరవశులయ్యారు. ఆలయ ప్రతినిధులతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగుతున్న తరుణంలో కేంద్రం తక్షణమే జోక్యం చేసుకుని రాష్ట్రపతి పాలన విధించాలి. కూటమి నేతల తీరుపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి మండిపాటు. ప్రస్తుత పరిస్థితుల్లో క్యాన్సర్ వ్యాధిపై అప్రమత్తమై అవగాహన పెంపొందించుకోవాలి. 5K వాకథాన్లో వైద్య నిపుణుల సూచన.
పులివెందులలోని శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో ముగిసిన బ్రహ్మోత్సవాలు. పుష్పయాగంలో పాల్గొని విశేష పూజలతో మురిసిన భక్తజనం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.